తండ్రి కొడుకులు ఒకే ఓఏలో పోలీసులకు దొరికితే. అయ్య బాబోయ్, అన్నయ్య ఎక్కడున్నాడేంటి? నిన్నిక్కడ ఇలా చూస్తాననుకోలేదు. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలీదు. సరే, నాన్నతో చెప్పొద్దు. నువ్వు కూడా నాన్నతో చెప్పొద్దా? కాదు, రమ్య ఆంటీ వాళ్ళ ఆయనకి చెప్పొద్దు. ఓసి దీని దుంపదగా, నేను కాల్ చేస్తే పిక్ చేయట్లేదు, నువ్వు పిక్ చేసుకున్నావా? పోలీస్ పోలీస్ అన్నయ్య, పోలీసులంట్రా, పరిగెత్తు. సార్, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు, మనం చట్ట ప్రకారం వెళ్దాం. ఏదైనా ఉంటే ఫోన్ పేనో జీపేనో చెప్పండి, చేసేద్దాం. ఎరా, నాకు లంచం ఇస్తావా? అసలు నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్న అనాలరా. నువ్వేంట్రా వాళ్ళ నాన్నని తిడుతుంటే నువ్వు ఫీల్ అవుతున్నావు? వాడు మా తమ్ముడే సార్. ఒరేయ్, అన్నదమ్ములు ఎక్కడైనా ఆస్తులు పంచుకుంటారు, పొలాలు పంచుకుంటారు, మీరేంట్రా ఇలా ఆంటీలను పంచుకుంటున్నారు? ఏమై సుబ్బారావు, వీళ్ళ నాన్నకు ఫోన్ చేయి అర్జెంటుగా. అక్కర్లేదండి, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా రైడింగ్ లో దొరికాడండి. ఒరే, సిగ్గు లేదురా మీకు ఇలా రైడింగ్ లో దొరికిపోవడానికి? ఎలా పెంచానురా మిమ్మల్ని. నువ్వేంటయ్యా ఏదో దేశ సేవ చేసి దొరికిపోయినట్టు? నువ్వు కూడా దొరికింది ఆ లాడ్జిలోనేగా. సిగ్గుండాలయ్యా ఈ వయసులో ఈ పని చేయడానికి. సిగ్గు కాదు సార్, ఇన్ఫర్మేషన్ లేదు సార్. చదువుకునే పిల్లకాయలు కదా, కాలేజీకి పోతారనుకున్నా సార్. ఏరా, వీళ్ళు చదువుకునేవాళ్ళ? వీడిని జౌల్స్ లా గురించి అడిగితే వాడేమో జానీ సిన్స్ గురించి చెప్తున్నాడు. వీడిని మ్యాథ్స్ ఈక్వేషన్లు అడుగుతుంటే మియా ఖలీఫా గురించి చెప్తున్నాడు. ఎలా అనుకున్నావురా వీళ్ళు చదువుకునే మొక్కలని?